ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. గ్రామ సర్పంచ్ ఎలక్షన్ కొత్త తేదీలు ఖరారు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తాజాగా వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల జోరు అయితే పెరిగిందనమాట. అప్పుడు అనే విధంగా ఉంది. అయితే ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల త్వరలో జరగనున్నట్లు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలు ముమ్మరంగా సిద్ధపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రవాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గ్రామ పంచాయతీ అదేవిధంగా మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల కానుందని వెల్లడించారు. ఈ నెల 15 లోపు నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారనమాట. తాము అధికారంలో వచ్చిన ఏడాదిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించాలని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి విధానాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైనటువంటి అందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహాలు అందించినట్లు ప్రకటించారు. అలాగే రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా అర్హులైన వారికి చేరువ చేయనున్నామని వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అర్హులైన కుటుంబాలకు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలో కులగల సర్వే ప్రక్రియ ముగిసిందని నేపథ్యంలో ఇక ఏదైతే తన నివేదిక సబ్ కమిటీకి సమర్పించింది, త్వరలోనే ఈ నివేదిక కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి రిజర్వేషన్ల ప్రక్రియ అనేది ఈ నెల 15లో పూర్తి అవకాశం ఉంది సమాచారం. అదే జరిగితే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు. మొత్తం మీద అయితే రాష్ట్రంలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు